బస్ స్టాప్లో బండి పెడితే 1135 రూపాయలు ఫోటో కొట్టి చలాన్ వేస్తారు. ఇంకొక మాట నేను యాద్ చేస్తున్నా. నిన్న మొన్న మీరు చూసినరో లేదో, మీరు అందరు చూసినరో లేదో అమ్మ, ఎట్లయిపోయింది రాష్ట్రంలో పరిస్థితి అంటే, ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పెద్ద మనిషి, ఆయన అంటే ఒక భయము ఒక భక్తి ఉండే. రాష్ట్రంలో ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఒక భయం భక్తి ఉండే కేసీఆర్ అంటే. కానీ ఆజ్కల్ క్యా హో గయా, సీదా కొండా సురేఖమ్మ ఉన్నది మంత్రి, ఆమె బిడ్డ, ఆమె పేరేదో ఉన్నది, ఆమె వచ్చి మొన్న ఏమేమి మాట్లాడిందో చూసినరా మీరు? देखे आपने? देखे एक वजीर है కొండా సురేఖ మేడం, उनकी बेटी సుష్మిత. तो क्या बोले उन्होंने, ఏమైందట అంటే మొన్న ఈ మధ్యన ఒక కేసు అయింది, పోలీస్ కేసు. ఏమిటిది కేసు? కేసు ఏమిటిది అంటే కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి బోలతో పిఏ, కొండా సురేఖ మినిస్టర్ గారి పిఏ తుపాకీ పట్టుకొని పోయి ఒక ఇండస్ట్రియలిస్ట్ను బెదిరించిండు. उसके सर पे बंदूक लगा के तू पैसे देता नहीं देता बोल के उसको डराए बोल के पुलिस केस करे. सो उसको पकड़ने के लिए पुलिस उनके घर पे पहुंचे, मिनिस्टर के घर पे. मालूम कहाँ पे क्या हुआ? मिनिस्टर की बेटी बाहर निकल के उन्होंने खुल के बयान दे दी. బయటికి వచ్చి మినిస్టర్ బిడ్డ చెప్తుంది, ఏ తుపాకీ మాది కాదు, ఆడు బెదిరించినోడు మావాడు కాదు, తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, బెదిరించింది రేవంత్ రెడ్డికి దగ్గరోడు రోహిన్ రెడ్డి, వాడు బెదిరించిండు, మావాడు ఎందుకు బెదిరించిండు అని చెప్పి మినిస్టర్ బిడ్డ చెప్తుంది. మినిస్టర్ బిడ్డనేమో ముఖ్యమంత్రి తుపాకీ ఇచ్చిండు, ముఖ్యమంత్రి దగ్గరి మనిషి బెదిరించిండని ఆమె చెప్తుంది. మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? కాదు కాదు, మినిస్టర్ భర్త తుపాకీ ఇచ్చిండు, మినిస్టర్ పిఏవై బెదిరించిండు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం పక్కా, బెదిరించింది పక్కా, తుపాకీ పెట్టింది పక్కా, ఇద్దరులో ఎవడు బెదిరించిండు అన్నదే పాయింట్. ఆఖరికి ఏమైంది ఎరికేనా? మిమ్మల్నేమో బండి నో పార్కింగ్ జోన్లో పెడితేనేమో మిమ్మల్ని వచ్చి పోలీసుడు బాగా జులుం చేస్తాడు, నకరాలు చేస్తాడు. అక్కడ ఎవడైతే తుపాకీ పెట్టిండని పోలీసు వాళ్ళు కేసు పెట్టినరో వాడిని కార్లో కూర్చోబెట్టుకొని మినిస్టర్ తీసుకపోతే కళ్ళ ముంగట్టుకెళ్ళి పోలీసు వాళ్ళు ఏం పీకుతున్నారు అని నేను అడుగుతున్నా. దమ్ नहीं है क्या पुलिस को दम नहीं है चोरों को पकड़ने के लिए? क्या उखाड़ रहे हो आप, क्या कर रहे हो आप? इस वास्ते बोल रहा हूँ मैं, आज क्या हो गया स्टेट में, रउडी शीटरों के हाथ में आज अपना स्टेट चला गया. రౌడీ షీటర్, బందూక్ చలానే వాళ్ళే రౌడీ షీటర్ల చేతుల్లోకి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన వెళ్ళిపోయింది.